దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విందాం కొద్దిసేపు. ఆదికాండం 50 అధ్యాయంలో యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకునేను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలేనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాను. కనుక ఆ వైద్యులు ఇశ్రాయేళ్లను సుగంధ ద్రవ్యంతో సిద్ధపరచబడి కొన్ని దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమయ్యను. అతన్ని గూర్చి ఐగుప్తీలు 70 దినములు అంగలార్చిరి. అతన్ని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి నీ కటాక్షము నా మీద ఉన్నవెడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోతున్నాను, కానానిలో నా నిమిత్తము సమాధి త్రోవించి కదా, అందులోనే నన్ను పాతిపెట్ట వలెనని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదాన్ని చెప్పుడని నేను చెప్పాను. అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టమని సెలవిచ్చాను. ఫరో సెలవిచ్చాడనమాట. నీ తండ్రితో చేయించుకున్న ప్రమాణం ప్రకారం నువ్వు కనాను వెళ్ళి అక్కడ పాతిపెట్టుకో, నీ తండ్రిని వెళ్ళి పాతిపెట్టిరా అని సెలవిచ్చాడనమాట. సెలవిచ్చినాక కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టకు పోయాను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతనిని సేవకులందరూ ఐగుప్తి పెద్దలందరూ యోసేపు ఇంటి వారందరూ అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారును అందరూ వెళ్ళారన్నమాట. అందరూ వెళ్ళి పాతి పెడతాక అందరూ వెళ్ళారన్నమాట. ఐగుప్తీలు వాళ్ళ కాడ వెళ్ళి పాతి పెట్టి తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోసాను దేశంలో విడిచిపెట్టిరి. మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమయ్యను. యోర్దానుకు అవతలనున్న ఆరాదు కళ్ళమునద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చి అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సల్పాను. ఆ దేశమందు నివసించిన కానానులు ఆరాదు కళ్ళము నద్ద ఆ దుఃఖము సల్పుట చూసి ఐగుప్తీలకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పిరి. కనుక దానికి అబేలు మిస్రాయిము అను పేరు పెట్టాను. అది యోర్దానుకు అవతల ఉన్నది. అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కానాను దేశంలో అతన్ని శవమును తీసుకొని పోయి మల్కేలా పదవులందు గృహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలములో అబ్రహాము తనకు శ్మశానమున కొరకై సాక్ష్యముగాను నిమిత్తము మామ్రో ఎదుట హితీయుడైన ఎప్రోను వద్ద కొనెను.
యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. పాతిపెట్టి తండ్రిని వాళ్ళు అందరూ ఐగుప్తునకు వచ్చారంట. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూసి ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మన అతనికి చేసిన అంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించలేము అనుకుని, ఇప్పుడు యోసేపుకి కీడు చేశారు కదా, అన్నంలో కీడు చేసి అమ్మేశారు కదా, అందుకే యాకోబు చచ్చిపోయాడు కదా, మరి తండ్రి చనిపోయాడు, యోసేపు మన మీద పగ తీర్చుకుంటాడేమో, అతను కీడు చేసామని చెప్పి పగ తీసుకుంటాడేమో అని భయపడ్డారన్నమాట. యోసేపునకు ఇలాగూ వర్తమానము పంపిరి, నీ తండ్రి తాను సావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపములను క్షమించమని అతనితో చెప్పుడని. కాబట్టి అంటే యాకోబు యోసేపుని క్షమించమని అడిగాడని మాకు చెప్పాడా, నిన్ను క్షమించమని మాతో చెప్పాడా, నీ తండ్రి బతుకున్నంగా చెప్పాడా, మమ్మల్ని క్షమించమని అంటున్నాడు మాట. దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించు మనిరి. వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుతుండగా అతడు ఏడ్చెను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిల్లపడిరి. దేవుడి వాగ్దానం యోసేపు పక్షం నెరవేరుతుంది. సాగిల్లపడి కానీ నేటి దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలందరూ బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడకూడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దేవుడి బిడ్డ యోసేపు మరి వాళ్ళని ఇది దేవుడి నిమిత్తమే, దేవుడు నన్ను మీకు ముందుగా పంపించాడు ఐగుప్తుకి, అంతేగాని మీరు నాకు కీడేమి చేయలేదు, దేవుడు నన్ను పంపించాడు కనుక మీరు భయపడమాకుండా మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను అని చెబుతున్నాడు యోసేపు. ఎంత గొప్ప మనసు మరి, దేవుడిని నమ్ముకున్న మనకుందా ఆ గొప్ప మనసు, అట్లాంటి మనసు ఉండాలి. యోసేపు లాంటి మనసు ఉండాలి మనకి, ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నమాట. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తిలోని నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికానంట. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూశాను. కొడుకు ఎఫ్రాయిము అంటే చిన్నవాడు 3వ తరం పిల్లల కాడ చూశాడు యోసేపు. చూశాడనమాట. అప్పుడు చనిపోయాడనమాట. అప్పుడు చనిపోయాడనమాట. 110 సంవత్సరాలు బతికాడు. మనసే కుమారుడైన మాకీరు నాకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడారు. పెద్ద కుమారులు కొడుకులు కాడ పిల్లల కాడ యోసేపు ఒడిలో ఉంచబడిరి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాగే యోసేపు ప్రమాణం ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోయేద్దనని చెప్పాను. మరియు యోసేపు దేవుడు నిత్యముగా మిమ్మును చూడవచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలేనని చెప్పి ఇశ్రాయేలు
కుమారుల చేత ప్రమాణము చేయించుకునేను. దేవుడు మిమ్మల్ని కరుణించి ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. అప్పుడు వరకు నన్ను ఇక్కడే ఉంచుండే, తర్వాత నా ఎముకలు తీసుకెళ్ళండి అని చెబుతున్నాడు అన్నమాట. ఇక్కడ యోసేపు 110 సంవత్సరాలు ఈడుగలవాడై మృతి పొందాను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తిలో దేశమందు ఒక పెట్టెలో ఉంచారంట. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేర్లు ఇవనగా రూబేను, సీమోను, లేవి, యోదా, ఇస్కారు, జబులోను, బెన్యామీను, దాను, నప్తాలి, గాదు, ఆసారు. వీరిలో ప్రతివాడును తన కుటుంబములతో వచ్చాను. యాకోబు గర్భంలో పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తిలో ఉండేను. యోసేపును అతని అన్నదమ్ములను ఆ తరం వారందరూ చనిపోయారు. ఆ తరం అందరూ చనిపోయారంట. యోసేపు అన్నదమ్ములు ఆ తరం వారందరూ చనిపోయారన్నమాట. ఇశ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపు ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించానంట. యోసేపుని ఎరగనే కొత్త రాజు ఒక రాజు పరిపాలించాడంట. ఐగుప్తు దేశాన్ని ఆరంభించాను. అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయినవా, ఈ జనము మనకంటే బహు విస్తారముగా గాను బలిష్టంగాను ఉన్నది. వారు విస్తరింప ఉండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదాము. రండి, లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనను. ఈ దేశంలో నుండి వాళ్ళు వెళ్ళిపోతారేమో. ప్రబలియాలు మన శత్రులతో మనతో యుద్ధం చేసి వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పేసి వాళ్ళు ప్రబలకూడదు అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట ఫరో రాజు. వెళ్ళిపోదురేమో. కాబట్టి వారి మీద పెట్టిన భారము వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయ ప్రీతోము రాము సీసాను పట్టణములను కట్టించిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించిరి, ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహపడిరి. ఇశ్రాయేళ్ల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి. వారు ఇశ్రాయేళ్ల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పని, ఇటుకల పనిలోను పొలములో చేయు పనిలోను కఠినంగా సేవ చేయించి వారి ప్రాణములను ఇసుకిచ్చారంట. వాళ్ళ ప్రాణములను ఇసుకిచ్చారంట. పనులు చేసి ఇసుకిచ్చారన్నమాట. ఇసుకిచ్చేటప్పటికి అప్పుడు మరి ఐగుప్తి రాజు ఫీఫో పోయా అను ఎబ్రి మంత్రసానులను అతో మాట్లాడి, మీరు ఎబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయిస్తూ వారి కాన్పుల పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి సంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బతకనీయుడని వారితో చెప్పాను.
అయితే మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తి రాజు తమ ఆజ్ఞాపించినట్లు చెయ్యక మగపిల్లలను బ్రతకనియ్యగా దేవుడికి భయపడి మగపిల్లలను బతికిచ్చాడంట. అట్లాగే దేవుడికి భయపడి ఉండాలి మనం. ఒకళ్ళగా మనుషులు భయపడకూడదు, దేవుడికి భయపడి జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని నిండుగా దీవిస్తాడు. దేవుడి వాక్యం దీవించు.